Yeah, coming to this question, this is quite often asked in board type examinations, and this is very important for IP public examinations and also board examinations. దిస్ క్వశ్చన్ యాక్చువల్గా ఏంటంటే ఈ క్వశ్చన్ నేను మీకు వర్క్ షీట్లో ఇచ్చాను లేదు తెలియదు, బట్ ఇది చాలా ఇంపార్టెంట్ అయితే క్లాస్లో అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఎనీవే ఒకసారి నేను మళ్ళీ వీడియో చేస్తే బాగుంటుంది చెప్తున్నాను అనమాట, రైట్? ఇఫ్ theta minus pi is equal to pi by 2, theta minus phi is equal to pi by 2, then show that cos square theta cos theta sin theta cos theta sin theta into sin square theta into cos square pi cos pi sin pi cos pi sin pi sin square pi is equal to 0 అంటున్నాడు, రైట్? మనం సింపుల్ గా ఏం చేయొచ్చు, ఈ టూ మ్యాట్రిసెస్ ని మల్టిప్లై చేయొచ్చు ఫస్ట్. సో తర్వాత మనకి ఆన్సర్ 0 రావాలి. సో ఆన్సర్ 0 రావాలంటే మనకి ఏమవుతుందంటే ఆ మల్టిప్లికేషన్ చేసే ప్రాసెస్ లో చాలా వరకు క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు అలా క్యాన్సిల్ అవ్వాలి అంటే యాంగిల్ అనేది ఎయిదర్ కంప్లీట్ గా టీటాలోనే ఉండాలి లేదా ఫైలో ఉన్నా ఉండాలి. ఓకే, సో ఫస్ట్ నేను అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను చూడండి. ఫస్ట్ లెట్ మీ కన్వర్ట్ theta in terms of phi. So given theta minus pi is equal to pi by 2, so therefore theta is equal to pi by 2 plus pi. అంతే కదా? సో దీన్ని పక్కన పెట్టుకోండి ఈక్వేషన్. నౌ కన్సిడర్ cos square theta cos theta sin theta, again cos theta sin theta sin square theta into cos square pi cos pi sin pi cos pi sin pi into sin square pi. Now we know how to do matrix multiplication చేయడం తెలుసు కదా మనకి, row into column. So but before that let me convert theta in terms of pi. So theta అని పెట్టుకోవచ్చు, pi by 2 plus pi పెట్టుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది నాకు ఇది cos square pi by 2 plus pi, ఇక్కడ cos pi by 2 plus pi into sin pi by 2 plus pi. అంటే టీటా ఎక్కడ ఉందో అక్కడ నేను pi by 2 plus pi తో రీప్లేస్ చేస్తున్నాను. అగైన్ cos pi by 2 plus pi sin pi by 2 plus pi, ఇంకా మిగిలింది మనకి sin square pi by 2 plus pi. సో సెకండ్ మ్యాట్రిక్స్ నేను ఏం చేంజ్ చేయట్లేదు, ఎందుకంటే నాకు ఏదో కంప్లీట్ గా టీటాలోనే ఉండాలి లేదా పైలో ఉన్నా ఉండాలి. సో cos square pi cos pi sin pi cos pi sin pi sin square pi. సో cos square 90 plus theta, we know that cos 90 plus theta ఏమవుతుంది నాకు, 90 plus అంటే సెకండ్ క్వాడ్రంట్, అక్కడ sin cosecant పాజిటివ్, cos ఏమవుతుంది నాకు నెగిటివ్. సో ఇట్ విల్ బి మైనస్ sin pi. సో 90 అనేది నాకు ఆడ్ మల్టిపుల్ కాబట్టి cos 90 plus theta ఏమవుతుంది నాకు మైనస్ sin theta అవుతుంది. ఇక్కడ cos 90 plus pi కాబట్టి మైనస్ sin pi అవుతుంది, బట్ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ sin pi హోల్ స్క్వేర్. సో ఇట్ విల్ బికమ్ sin square pi itself. సో sin square pi, ఇక్కడ ఏమవుతుంది నాకు మైనస్ sin pi sin 90 plus pi plus cos pi, ఇక్కడ అగైన్ మైనస్ sin pi cos pi, ఇక్కడ sin square 90 plus pi అంటే cos square pi into cos square pi cos pi sin pi cos pi sin pi into sin square pi. సో నౌ దీన్ని మనం మల్టిప్లై చేద్దాం. ఎలా చేసుకుంటాం, రో ఇంటూ కాలం, అంతే కదా. సో లెట్ మీ చెక్, స్లైడ్ తీసానా లేదు, ఈ పక్క చేద్దాం. ఓకే, సో ఒకసారి రాసుకుంటాను చూడండి. రో ఇంటూ కాలం, సో ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తే మనకి ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది sin square pi ఇంటూ cos square pi sin square pi cos square pi sin square pi cos square pi plus
minus sin pi cos pi into cos pi sin pi. That will become minus sin square by cos square pi. Minus sin square pi cos square pi. అంతే కదా, రో ఇంటూ కాలం చేసాం కదా మనం, ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ చేసాం చూడండి. సో ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ ఎలిమెంట్. సో సైన్ స్క్వేర్ పై ఇంటూ కాస్ పై సైన్ పై అంటే కాస్ పై సైన్ క్యూబ్ పై అవుతుంది. కాస్ పై సైన్ క్యూబ్ పై ప్లస్ మైనస్ సైన్ పై కాస్ పై ఇంటూ సైన్ స్క్వేర్ పై అంటే మైనస్ సైన్ క్యూబ్ పై కాస్ పై మైనస్ సైన్ క్యూబ్ పై కాస్ పై. తర్వాత సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్. సో మైనస్ సైన్ పై కాస్ పై ఇంటూ కాస్ స్క్వేర్ పై మైనస్ సైన్ పై కాస్ క్యూబ్ పై ప్లస్ కాస్ క్యూబ్ పై సైన్ క్యూబ్ సైన్ పై. సో మైనస్ చూడండి ఈ రో ఈ కాలం, ఈ రో ఈ కాలం అంటే ఈ ఎలిమెంట్ ఇంటూ ఈ ఎలిమెంట్. సో మైనస్ సైన్ పై కాస్ పై ఇంటూ కాస్ స్క్వేర్ పై అంటే మైనస్ సైన్ పై కాస్ క్యూబ్ పై మైనస్ సైన్ పై కాస్ క్యూబ్ పై ప్లస్ కాస్ స్క్వేర్ పై ఇంటూ కాస్ పై సైన్ పై అంటే కాస్ క్యూబ్ పై సైన్ పై ప్లస్ కాస్ క్యూబ్ పై సైన్ పై. ఇంకా లాస్ట్ లో మనకి మిగిలింది ఏంటంటే కాస్ స్క్వేర్ మైనస్ సైన్ పై కాస్ స్క్వేర్ పై ఇంటూ కాస్ పై సైన్ స్క్వేర్ పై. సో మైనస్ సైన్ పై కాస్ పై ఇంటూ కాస్ పై సైన్ పై మైనస్ సైన్ స్క్వేర్ పై కాస్ స్క్వేర్ పై మైనస్ సైన్ స్క్వేర్ పై కాస్ స్క్వేర్ పై ప్లస్ కాస్ స్క్వేర్ పై ఇంటూ సైన్ స్క్వేర్ పై కాస్ స్క్వేర్ పై ఇంటూ సైన్ స్క్వేర్ పై. సో అల్టిమేట్ గా మనకి ఏమవుతుందంటే సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ పై మైనస్ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ పై బోత్ గెట్స్ క్యాన్సిల్. సో కాస్ పై సైన్ క్యూబ్ పై మైనస్ సైన్ పై కాస్ క్యూబ్ పై రెండు క్యాన్సిల్. సో ఇవి రెండు క్యాన్సిల్, ఇవి రెండు క్యాన్సిల్. సో విల్ గెట్ 0 0 0 0 విచ్ ఇస్ నథింగ్ బట్ నల్ మ్యాట్రిక్స్. దట్స్ ఇట్. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఒకటి హింట్ ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీటాని పైలో మార్చుకుంటాం, తర్వాత మల్టిప్లై చేస్తాం అంతే. దట్స్ ఇట్. తర్వాత ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చాలా సిమిలర్ అడగడానికి, చాలా ఫ్రీక్వెంట్ అడగడానికి అవకాశం ఉంది. సైన్ స్క్వేర్ పై బై 10 ప్లస్ సైన్ స్క్వేర్ 4 పై బై 10 సైన్ స్క్వేర్ 6 పై బై 10 సైన్ స్క్వేర్ 9 పై బై 10. ఇక్కడ స్క్వేర్లు ఉంటే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే ఏదర్ దీన్ని ఫస్ట్ యాంగిల్ కానీ సెకండ్ యాంగిల్ చూసుకుంటే కాంప్లిమెంటరీ కానీ సప్లిమెంటరీ కానీ వస్తాయి, థర్డ్ ఫోర్త్ యాంగిల్స్. అండ్ ఆల్సో ఐడెంటిటీస్ వాడడానికి కూడా అవకాశం ఉంటుంది. సో లెట్ మీ రైట్ సైన్ స్క్వేర్ పై అంటే 180 డిగ్రీస్ కదా. సో 180 బై 10 ఏమవుతుంది నాకు 18. సైన్ స్క్వేర్ 18 ప్లస్ సైన్ స్క్వేర్ 4 times 18 అంటే సైన్ స్క్వేర్ 72 ప్లస్ సైన్ స్క్వేర్ 6 times 18 అంటే 108 ప్లస్ సైన్ స్క్వేర్ 9 times 18 అంటే 162. నౌ సైన్ స్క్వేర్ 18 అంటే రాసుకుంటా నేను. ఈ సైన్ స్క్వేర్ 72ని ఎట్ రాసుకోవచ్చు నేను? ఐ కెన్ రైట్ సైన్ స్క్వేర్ 72 ఎట్ రాసుకోవచ్చు నేను? 90 minus 18 రాసుకోవచ్చు కదా, బికాస్ 90 minus 18 విల్ గివ్ మీ 72. అదేవిధంగా ఇక్కడ సైన్ స్క్వేర్ 108ని నేను 90 plus 18 రాసుకోవచ్చు. తర్వాత ఈ సైన్ స్క్వేర్ 162ని 180 minus 18 రాసుకోవచ్చు. ఇప్పుడు గమనించినట్లయితే సైన్ స్క్వేర్ 80 ప్లస్ సైన్ స్క్వేర్ 90 minus θ ఏమవుతుంది నాకు? కాస్ స్క్వేర్ θ. సో దట్ విల్ బికమ్ కాస్ స్క్వేర్ 18 ప్లస్ సైన్ స్క్వేర్ 90 ప్లస్, సో అది కూడా సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి పాజిటివ్ అవుతుంది. అండ్ సైన్ 90 వస్తే ఏమవుతుంది? కాస్ అవుతుంది. సో కాస్ స్క్వేర్ 18 అగైన్. సైన్ 180 వస్తే పేరు మారదు. సో ఇట్ విల్ బికమ్ సైన్ స్క్వేర్ 18. సో సైన్ స్క్వేర్ θ ప్లస్ కాస్ స్క్వేర్ θ ఇస్ 1 and again 1. So 1 plus 1 is 2. So 2 is the answer. అంటే రేడియన్స్ చేసినప్పుడు డిగ్రీలో మార్చుకుంటే ఈజీగా అయిపోద్ది ఆన్సర్ అనేది. ఓకే రైట్, ఇది 10th class level problem. I think you can easily do it. So put the tan plus secant minus 1 by tan minus secant plus 1 is equal to 1 plus sin theta by cos theta కదా. సో దీన్ని ఎలా చేసినా రాదు. ఒక హింట్ ఏంటంటే 1ని మనం secant స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θతో రీప్లేస్ చేసుకోవాలి.
చాలా ఇంపార్టెంట్ ఇది. సో tan theta ప్లస్ secant theta మైనస్ ఈ 1 ని మనం ఏంతో రీప్లేస్ చేసుకోవాలి, secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta తో రీప్లేస్ చేసుకోవాలి బై tan theta మైనస్ secant theta ప్లస్ 1. నౌ ఈ బ్రాకెట్ లో ఉండేది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ ఉంది కదా. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి అంటే ఏ మైనస్ బి. సో tan theta ప్లస్ secant theta మైనస్ ఏ ప్లస్ బి అంటే secant ప్లస్ tan ఇంటూ secant మైనస్ tan బై tan theta మైనస్ secant theta ప్లస్ 1. సో ఇక్కడ secant ప్లస్ tan, ఇక్కడ secant ప్లస్ tan కామన్ తీసుకునేస్తాను. సో అక్కడ ఏముంటుంది, అక్కడ 1 ఉంటుంది కామన్ తీసుకునేస్తే, ఇక్కడ ఏముండదు, ఇక్కడ మైనస్ ఆఫ్ secant మైనస్ tan బై tan theta మైనస్ secant theta ప్లస్ 1. సో దీన్ని కొంచెం అరేంజ్ చేసుకుంటే secant theta ప్లస్ tan theta ఇంటూ 1 మైనస్ secant మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan డివైడెడ్ బై tan మైనస్ secant ప్లస్ రాసుకోవచ్చు, నేను 1 మైనస్ secant ప్లస్ tan రాసుకోవచ్చు. సో రెండు క్యాన్సిల్, secant ప్లస్ tan. సో secant ఏమో 1 బై కాస్ రాసుకోవచ్చు, tan ఏమో sin బై కాస్ రాసుకోవచ్చు. అండ్ దేర్ యు గో, వి గాట్ ది ఆన్సర్ 1 ప్లస్ sin theta బై cos theta. దట్స్ ఇట్. చాలా సింపుల్. ఒకటే హింట్ ఏంటంటే ఇక్కడ 1 ని secant స్క్వేర్ మైనస్ tan స్క్వేర్ రాసుకొని ఇక్కడ కామన్ తీసుకున్నారంటే డినామినేటర్ డిస్టర్బ్ చేయదండి, క్యాన్సిల్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది వేరే విధంగా చేస్తే చాలా లాంగ్ అవుతుంది. ఇట్స్ క్వైట్ సింపుల్ ప్రాబ్లం ఇది. సో cos పవర్ 4 ఆల్ఫా ప్లస్ 2 cos స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ 1 బై secant స్క్వేర్ ఆల్ఫా కదా. సో ఐ కెన్ రైట్ 1 మైనస్ 1 1 బై secant ఎట్లా రాసుకోవచ్చు, నేను cos స్క్వేర్ ఆల్ఫాగా రాసుకోవచ్చు. సో cos పవర్ 4 ఆల్ఫా ప్లస్ 2 cos స్క్వేర్ ఆల్ఫా ఇంటూ ఇదేమవుతుంది నాకు 1 మైనస్ cos స్క్వేర్ ఆల్ఫా అంటే sin స్క్వేర్ ఆల్ఫా. ఎందుకు, ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ 1. ఓవరాల్ గా ఇక నేను ఆన్సర్ కంప్లీట్ గా sin స్క్వేర్ తెప్పించుకోవాలి కాబట్టి ఒక cos స్క్వేర్ కామన్ చేస్తాను. ఓకే, ఐ టేక్ 1 cos స్క్వేర్ as కామన్. సో ఇక్కడ cos పవర్ 4 కాబట్టి ఒక cos స్క్వేర్ కామన్ చేస్తే ఇంకో cos స్క్వేర్ ఆల్ఫా మిగులుతుంది ప్లస్ 2 sin స్క్వేర్ ఆల్ఫా ఉంటుంది. సో cos స్క్వేర్ ఆల్ఫా ఇంటూ cos స్క్వేర్ ఆల్ఫా ఎట్లా రాసుకోవచ్చు, నేను 1 మైనస్ sin స్క్వేర్ ఆల్ఫా రాసుకోవచ్చు ప్లస్ 2 sin స్క్వేర్ ఆల్ఫా. సో ఈ cos స్క్వేర్ ఎట్లా రాసుకోవచ్చు, నేను 1 మైనస్ sin స్క్వేర్. ఎందుకంటే కంప్లీట్ గా నాకు ఆన్సర్లు కాస్ ఏం లేవు, మొత్తం సైన్ లో ఉంది కాబట్టి మొత్తం అన్నింటినీ సైన్ లో మార్చుకునేస్తున్నాను. సో cos స్క్వేర్ అంటే 1 మైనస్ sin స్క్వేర్, ఇక్కడ cos స్క్వేర్ అంటే 1 మైనస్ sin స్క్వేర్. 1 మైనస్ sin స్క్వేర్ ప్లస్ 2 sin స్క్వేర్ ఏమవుతుంది నాకు 1 ప్లస్ sin స్క్వేర్. సో అగైన్ a మైనస్ b అంటే a ప్లస్ b, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాబట్టి 1 స్క్వేర్ మైనస్ sin స్క్వేర్ హోల్ స్క్వేర్. So that become 1 minus sin power 4 alpha. That's it. And ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మేము చాలా ఇంపార్టెంట్ మళ్ళీ డిస్కస్ చేస్తున్నాం చూడండి. సో tan 20 ఈజ్ ఈక్వల్ టు p ఇచ్చాడు. సో ఇది ఆస్కింగ్ టు ప్రూవ్ tan 610 డిగ్రీస్ ప్లస్ tan 700 బై tan 560 మైనస్ tan 470. సో ఈ tan 610 ఎట్లా రాసుకోవచ్చు, నేను అంటే నేను ఏం చేస్తాను ఈజీగా ఉండడానికి మీరు ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 19 రాసుకోండి. బట్ నేనేంటంటే నెంబర్ ఆఫ్ 360s ని 0 చేసుకునేస్తాను. సో 610 ని ఎట్లా రాసుకోవచ్చు, నేను 720 మైనస్ 110 రాసుకోవచ్చు కదా, బికాస్ 720 వాల్యూ నాకు 0, ఎందుకంటే 360 మల్టిపుల్ కాబట్టి. సో అది నా మైండ్ లో ఉంటే ఈజీ అయిపోతుంది ప్రాబ్లం. ప్లస్ tan 700 ని 720 మైనస్ 20 రాసుకోవచ్చు బై tan 516 ఎట్లా రాసుకోవచ్చు, నేను 360 ప్లస్ 200 రాసుకోవచ్చు మైనస్ tan 470 ని 360 ప్లస్ 110 రాసుకోవచ్చు. సో దేర్ యూ గో, నాకు ఈ 360 మల్టిపుల్స్ అని ఏమవుతాయి, నాకు 0 అయిపోతాయి. ఓకే, సో ఐ జస్ట్ రీప్లేస్ విత్ 0. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది నాకు, tan ఆఫ్ మైనస్ 110. సో tan ఆడ్ ఫంక్షన్ కాబట్టి ఇట్ విల్ బికమ్ మైనస్ tan 110 tan ఆఫ్ మైనస్ 20.
minus tan 20 divided by tan 200 minus tan 110. ఇంకా అయిపోయింది కదా ఆన్సర్. సో మైనస్ tan 110 ఎట్లా రాసుకోవచ్చు, నేను 90 ప్లస్ 20 రాసుకోవచ్చు. tan 20 ఆల్రెడీ నాకు ఇచ్చేసాడు p అనేసి. బై tan 200 రాసుకోవచ్చు, నేను tan 180 ప్లస్ 20 రాసుకోవచ్చు. అగైన్ tan 110 ని tan 90 ప్లస్ 20 రాసుకోవచ్చు. సో tan 90 ప్లస్ θ ఏమవుతుంది, నాకు cot θ అవుతుంది. బట్ 90 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి tan కూడా నెగిటివ్ అవుతుంది. సో ఆల్రెడీ నెగిటివ్ సింబల్ ఉంది కాబట్టి ఇట్ బికమ్ ప్లస్. సో ప్లస్ cot 20 మైనస్ p బై tan 180 ప్లస్ θ అంటే tan θ ని, ఎందుకంటే థర్డ్ క్వాడ్రంట్ tan పాజిటివ్ 180 వస్తే పేరు మారుతుంది. సో tan 20 మైనస్ tan 90 ప్లస్ 20 అగైన్ tan 90 వస్తే tan ఏమవుతుంది, cot అవుతుంది. 90 ప్లస్ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి అక్కడ tan నెగిటివ్. సో ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఇట్ బికమ్ ప్లస్ cot 20. సో cot 20 అంటే 1/p. tan 20 p అయితే cot 20 ఏమవుతుంది, నాకు 1/p. సో 1/p మైనస్ p by p plus 1/p. So that will become 1 minus p square by p by p square plus 1 అంటే 1 plus p square by p. So p cancel అయితే నాకు 1 minus p square by 1 plus p square. Quite simple. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ 610 ని మీకు కన్వీనియంట్ గా రాసుకోవచ్చు. చాలా మంది ఏం చేస్తారంటే 90 మల్టిపుల్ గా రాసుకుంటారు. సో దట్ ఈస్ ఓకే, కంప్లీట్లీ యాక్సెప్టబుల్. సో 9 6 are 40, 9 54. సో 9 7 are 63. సో ఎట్లా రాసుకోవచ్చు, నేను 6 times 90 ప్లస్ 54కి ఎంత యాడ్ చేస్తే వస్తుంది, నాకు 70 కదా. ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇది ఈవెన్ మల్టిపుల్ కాబట్టి నాకు పేరు మారదు, tan 70 అవుతుంది. అలా కూడా రాసుకోవచ్చు. ఓకే, కంప్లీట్లీ యాక్సెప్టబుల్. సో ఇది నా వే ఆఫ్ డూయింగ్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ.